brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ స్పీడప్ అయింది. హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఈడీ ఆఫీస్ లో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ విచారణ ఎదుర్కొన్నారు. కళ్యాణ్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు చోట్ల చేసిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, ఆస్తుల్ని గుర్తించారు ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్తో పాటు పలు చోట్ల సోదాలు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. లోలోనా కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ కొన్ని గంటల పాటు విచారించారు. అంతకుముందు దిల్సుఖ్ నగర్ లోని కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. కళ్యాణ్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకుంది. దిల్సుఖ్ నగర్ లోని 5 ప్లాట్లు, ఎల్బీ నగర్ లో బినామీల పేర్లతో ఇండిపెండెంట్ ఇళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది. గొర్రెల పంపిణీలో ప్రైవేటు వ్యక్తులతో లాలూచీ పడ్డట్లు నిర్ధారించింది. రైతులకు చెల్లించాల్సిన 2.10 కోట్లు అప్పటి సీఈఓ రామచంద్రతో కలిసి కళ్యాణ్ పంచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మొయినుద్దీన్ విదేశాల్లో ఉన్నారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న మొయినుద్దీన్ భార్య ఖాతాల్లోకి భారీగా నగదు మళ్లించినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. మొయినుద్దీన్ భార్య ఉంటున్న మూవీ టవర్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఓవరాల్ గా గొర్రెల పంపిణీ కేసులో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సహా మొత్తం 17 మందిని ఏసీబీ గతంలోనే అరెస్టు చేసింది. కళ్యాణ్ సహా కొందరు బెయిల్ పై బయటకు వచ్చారు. గొర్రెపిల్లల కొనుగోలు కోసం కొండాపూర్లోని లోలోనా ది లైవ్ కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ తో పాటు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి ఏపీలో 18 మంది రైతుల దగ్గర 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన 2,10,00,000 తమ బినామీల అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకున్నారు. తమకు రావాల్సిన డబ్బును ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన ఇతరుల అకౌంట్స్ లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ సర్కార్ ఏసీబీకి బదిలీ చేసింది. అదే సమయంలో ఖాజా మొయినుద్దీన్, ఆయన కొడుకు దుబాయ్కి పారిపోయారు. ఈ కేసుపై ఈడీ ఫోకస్ చేసి నగదు లావాదేవీలు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఈడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.